ఆ సమయంలో మరి స్తోత్రములు స్టేజీలు లేవు. ముఖ్యంగా స్టేజీ లేదంటే పడవ, ఆ పడనే స్టేజ్గా మార్చుకొని యేసు ప్రభుల వారు అక్కడ బోధ ప్రారంభించినట్టు మా అక్కడ సందర్భం కనబడుతుంది. కాబట్టి ఆ ధోనిలో ఒకటి సీమోనైన ఆ ధోని ఎక్కి స్తోత్రములు ఆయన బోధించడం ప్రారంభించిండు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ జరిగింది ఏంటిది? స్తోత్రములు వాళ్ళు వలలు కడుకొని చుండగా స్తోత్రం కిందికి 4వ వచనం, నీవు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా అంటున్నారు. హల్లెలూయా. మన సారాంశం ఏంటంటే స్తోత్రములు. కాబట్టి వల వేస్తుండు. ఈ పేతురు చక్కటి చేపలు పట్టాడు. కానీ అదేమో సమయం, ఆ రోజు మాత్రం ఇతనికి చేపలు పడలేదు. చాలా ప్రయాసపడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. తను ఎంత ప్రయాసపడ్డంటే అలసిపోయి కింది వచ్చి అంటాడు స్తోత్రములు. కింద అంటుండ ఆయన ఆ చేపలు పట్టలకు ప్రయాసపడినప్పుడు అప్పుడు అంటాడు, అక్కడ కింద అంటాడు దేవునికి దొరక అయినను నీ మాట చొప్పున వలలు వేస్తున్న ఆయన చెప్పగా వారు అలాగూ చేసి విస్తారమైన మరి స్తోత్రములు చేపట్టి పట్టిరి. అందుచేత వారు వలలు పికిలిపోవచ్చుండగా వారు వేరొక ధోని నుండి తమ పాలివారును వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 ధోనిలు మురుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పి ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతనితో కూడా మన అందరూ విస్మయమొందిరి. హల్లెలూయా. కాబట్టి తమ జీవితంలో ఎప్పుడు పొందనంత ఆశీర్వాదం ఆ రోజు పొందిండ్రు. అక్కడ సందర్భం ఏంటంటే అలసిపోయి ఉన్నారు, బాధపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు. వాళ్ళు చక్కగా స్తోత్రం కడుక్కుంటారు. ఇప్పుడు వలయేయి అంటే దేవుడు అక్కడ వారికి చెప్తున్నాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాం, మా ప్లాన్ చేశాం, మాకు చేపలు పట్టు బాగా తెలుసు, మాకు రాత్రి ఎక్కడ చేపలు వేయాలో నాకు బాగా తెలుసు, మేము వేశాము అని చెప్పాడు. కానీ స్తోత్రము మీ మాట చొప్పున కాదు, నా మాట చొప్పున నువ్వు వలలు వేయి అని చెప్పి స్తోత్రములు పేతురుతో మాట్లాడడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎంతగా మరి స్తోత్రం చేపలు పట్టారంటే ఆ వలలు పికిలిపోయినంతగా. అక్కడ ఒక మాట వాడిండు, ఎవరు? పేతురుగాడు. పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. కాబట్టి స్తోత్రం తన పాపాలకు ప్రాయశ్చిత్తం పడడం ప్రారంభించును. ఎప్పుడు దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో స్తోత్రం అప్పుడు పాపాన్ని గురించి తనకంత ఆలోచన లేదు. ఎక్కడ కానీ స్తోత్రములు మరి ప్రార్థన జరిగినా ఆయన సన్నిధి ఉంటుందో అక్కడ పాపమును ఒప్పుకోవడానికి మానవలోకం ప్రయత్నం చేస్తుంది. అదే జరుగుతుంది అక్కడ. అయ్యా నేను పాపాత్ముని, అయ్యా నన్ను విడిచి వెళ్ళిపో అన్నట్టు స్తోత్రములు అక్కడ పేతురు మాట్లాడుతుండు. దేవునికి మహిమ